గుడ్ మార్నింగ్ అండి. సో, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే టీజీపీఎస్సీ గ్రూప్ 1 జీఆర్ఎల్ అయితే విడుదల చేయడం జరిగింది. సో, దాదాపు మనకు 308 పేజెస్ దాకా ఉన్నాయండి దీనికి సంబంధించినటువంటి లిస్టు. సో, ఏ కేటగిరీలో ఎన్నెన్ని మార్క్స్ వచ్చినాయి, వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబరు, మార్క్స్ ప్లస్ జెండర్, కమ్యూనిటీ అండ్ మల్టీ జోనల్ పోస్టులు ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే ఫిమేల్ ఓసీ అభ్యర్థికి సంబంధించినటువంటి మల్టీ జోనల్ 2లో 550 రావడం జరిగిందండి టాప్ ఫస్ట్ ర్యాంక్లో. ఇక నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ 535 అంటే 15 మార్క్స్ బిలో. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, సార్ మాకు 400 ప్లస్ వస్తున్నాయి, జాబ్ వస్తుందా లేదా, దీనికి సంబంధించినటువంటి ఆ, సమాచారం ఇవ్వండి, మేము హోప్స్ పెట్టుకోవచ్చా లేదా అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ 1000 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్. నెక్స్ట్ ఈ 1000 కంటే బిలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఆ 1000 కంటే మెంబర్స్ బిలో ఉన్నా కూడా ఆయా కేటగిరీలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ను ఆ కేటగిరీ అభ్యర్థులతోనే ఫిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు బీసీఏలో ఒక 50 పోస్టులు ఉన్నాయనుకుందాం. ఫస్ట్ 1000 మెంబర్స్లో ఈ బీసీఏకు సరిపడనంత లేరు అనుకుంటే అభ్యర్థులు, నెక్స్ట్ దానికి 1000 కంటే బిలో ఉన్న అభ్యర్థులను తీసుకుంటారండి. అప్పుడు ఎంతవరకు 1000 కంటే బిలో 5000 ర్యాంక్ వచ్చినా కూడా ఆయా అభ్యర్థితోనే ఫిల్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఫస్ట్ 1000 మెంబర్స్ వచ్చారు కాబట్టి 560 మెంబర్స్ ఇవ్వడం అట్లా ఉండదు. ఇక్కడ పాయింట్ ఏంటిదంటే, అభ్యర్థులు ఏ కేటగిరీలో ఏ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు వాళ్ళతోనే భర్తీ చేస్తారు, వాళ్ళతోనే కేటగిరీ వాళ్ళతోనే భర్తీ చేస్తారనమాట. ర్యాంకు కింద ఉన్నా కూడా వాళ్ళతోనే భర్తీ చేస్తారు. 400 ప్లస్ వచ్చినా కూడా ఒకవేళ పైన మీకు 400 మార్క్స్ పైన కూడా మీ కేటగిరీలో అభ్యర్థులు లేరు అనుకోండి, మీకే ఫస్ట్ ర్యాంక్తోనే 400 ఉంది అనుకుంటే అప్పుడు మీకు వస్తుంది. ఇప్పుడు పాయింట్ మీకు అర్థం కావాలి. అంటే ఏంటిదంటే ఆ కేటగిరీల అభ్యర్థుల్లోనే ఆ యొక్క పోస్టులతోనే ఆ కేటగిరీతోనే భర్తీ చేస్తారనమాట. సో 563 ఫస్ట్లో వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ఇస్తారంటే అట్లా ఏమి ఉండదండి. సో అంటే అందరూ ఫస్ట్లోనే అందరూ బీసీఏలో ఉండొచ్చు, అందరూ ఓసీలో ఉండొచ్చు, అంటే బీసీబీ కేటగిరీలో ఉండొచ్చు, అట్లా ఉండదు కదా. సో ఎక్కువ శాతం 1000 నుంచి 2000 మెంబర్స్కి అయితే ఎక్కువగా హోప్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు దాదాపుగా 2000 ర్యాంక్ వరకు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు 1000 ర్యాంకు కనుక చూసుకున్నట్లయితే 1000 ర్యాంకు వరకు 430 వరకు కట్ అవుతుందండి. 430, 450, 430 వరకు కట్ అవుతుంది. సో హోప్స్ పెట్టుకోవచ్చు సార్. 430 వరకు కూడా హోప్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీ యొక్క పోస్టులు, మీ యొక్క జెండరు, మీ యొక్క స్పెషలైజేషన్ ఇవన్నీ కూడా వర్తిస్తాయి కాబట్టి వచ్చే అవకాశము ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వస్తుందని ఏం చెప్పలేము కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ 1000 ఉన్నా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికంటే బిలో మీ కేటగిరీలో ఎవరైనా అభ్యర్థులు లేకపోతే మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకు ఓవరాల్గా 400 ప్లస్ మార్క్స్ వస్తే వాళ్ళకి ఛాన్స్ ఉంటుందా లేదా అంటే ఉంటే అవకాశం ఉంటుంది. తర్వాత 300 400 నుంచి 300 మధ్య బిలో ఉంటే కొంచెం ఛాన్సెస్ లేదే అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు సార్, 400 ఒక్క మార్క్స్తోనే ఒక 10-15 మంది ఉన్నారు. ఒక్క మార్క్స్తోనే చూడవచ్చు. ఇక్కడ 437 మార్క్స్ ఉంది, దీనికి సంబంధించిన 10-15 మెంబర్స్ వీళ్ళే ఉన్నారు. కాబట్టి 400 నుంచి కొంచెం బిలో ఉన్న వాళ్ళకైతే కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ 1000 మెంబర్స్కి అయితే కన్ఫామ్ జాబ్ వచ్చే అవకాశం ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది సార్. సో ఇక్కడ మనకు చూడొచ్చు. సో ఎనీహౌ ఫస్ట్ గ్రూప్ 1 టాపర్ కనుక మనం చూస్తున్నట్లయితే ఫిమేల్ అభ్యర్థి, కంగ్రాచులేషన్స్ ఓసీ కమ్యూనిటీ అండ్ మల్టీ జోనల్ 2. సో ఇదండి మనకు ఓవరాల్గా గ్రూప్ 1 సంబంధించినటువంటి ఎన్ని మార్క్స్ వస్తే ఎంతవరకు జాబ్ వస్తుంది అనేది క్లారిటీ. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.